జూలై 10వ తేదీ కోరికల దినోత్సవం దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో జరుపుతున్నాము. మేము ఇక్కడ ఎమ్నూరు టౌన్లో స్థానికంగా మండలం లెవెల్లో మేము కూడా చేస్తున్నాము. ఏమంటే గత ప్రభుత్వంలో మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి జీవోలు ఇస్తామన్నారు. ఆ జీవోలు ఇప్పుడు ఈ ప్రభుత్వము అమలు చేస్తామని చెప్పినారు. ఆ ప్రకారం అమలు చేయాలి. మా డిమాండ్స్ ప్రధానమైన 10-12 పెట్టినాము. అవన్నీ డిమాండ్స్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. సిఐటి ఎస్ నాగలక్ష్మి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ సంవత్సరాల తరబడి ఈరోజు ప్రభుత్వ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. మరి ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజ్ చేయలేదు. వాళ్ళని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. చనిపోయిన కుటుంబాలకి కారుణ్య జీవో ఏదైతే ఉందో ఆ కారుణ్య జీవోని అమలు చేయాలి. వాళ్ళని వెంటనే పనిలోకి తీసుకోవాలి. వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ ప్రకారం ఈరోజు కనీస వేతనం ధరలకు అనుకూలంగా తక్షణమే 26,000 చేయాలని, పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ సెలవులు, మరి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులు ఈరోజు ఎమ్మినూరులో 10 మంది చనిపోయారు. వాళ్ళు కూడా ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని, మరి కమిషనర్ గారు ఈరోజు మున్సిపల్ కార్మికులకు సెలవులు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నాడు. మరి ఈరోజు జీవో నంబర్ 17 సెలవులు ఇవ్వకూడదని దాంట్లో లేదు అసలు. కానీ అడ్డదారులో ఈరోజు సెలవులు ఇవ్వకుండా చనిపోతే కూడా అనారోగ్య మోసా కూడా ఈరోజు డ్యూటీలు చేయాలని చెప్పి ఈరోజు చాంట్రిన్స్పేటలో మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్న దానికి మేము వ్యతిరేకిస్తూ సిఐటి ఆధ్వర్యంలో వాళ్ళకి సంపూర్ణంగా సెలవులు, మెడికల్ సెలవులు, ఆశా, అంగన్వాడీ, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీలు వచ్చి పదవులు చేపట్టారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తుంది.